ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశాన్ని ఆర్డీఓ రాజాగౌడ్ అధ్యక్షతన నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య 30 కాగా సరిపడా కోరం 19 కన్నా ఎక్కువగా ఉన్నందున చైర్పర్సన్ ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశాన్ని ఆర్డీఓ రాజాగౌడ్ అధ్యక్షత నిర్వహించడం జరిగిందని, చైర్పర్సన్ పదవికి అభ్యర్థి ఒక్కరే ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని ఆర్డీఓ రాజాగౌడ్ ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. అందరికీ గుడ్ మార్నింగ్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే క్యాజువల్ వేకెన్సీ చైర్పర్సన్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అనుసరించి మన జిల్లా కలెక్టర్ గారు కంటే ఎక్కువగా అంటే సగానికంటే ఎక్కువగా సభ్యులు హాజరైతే దాన్ని కోరంగా పరిగణించి సమావేశం నిర్వహించడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ 50% కంటే ఎక్కువైనటువంటి కోరం ఉంటే చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతుందో అది టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరు కూడా మళ్ళీ పోటీ పడకపోతే దాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా భావించడం జరుగుతుంది. సో తదనుగుణంగానే మళ్ళీ మీ అందరూ కూడా సంతకాలు తీసుకొని ప్రొసీడింగ్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు కనుక పోటీలో ఉంటే ఆ రెండవ సభ్యుని కూడా మరొక వ్యక్తి ప్రతిపాదించాలి, గౌరవ సభ్యులు. అదేవిధంగా మరొక గౌరవ సభ్యుడు తనని బలపరచాలి. ఆ విధంగా ఒకవేళ ఒకరికంటే ఎక్కువగా ఉంటే చేతులు ఎత్తేటువంటి పద్ధతి ద్వారా మొదట బలపరిచినటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తికి, అదేవిధంగా తర్వాత రెండోసారి ఉన్నటువంటి వ్యక్తికి అనుకూలంగా గౌరవ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు కనుక పోటీలో ఉండి సమానంగా ఓట్లు వస్తే ఇద్దరు సభ్యులకి డ్రా పద్ధతి ద్వారా మనము తీయడం జరుగుతుంది. కమిషన్ యొక్క తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారము మీ సభ్యులందరి సమక్షంలోనే డ్రా తీసి ఆ డ్రాలో ఎవరి పేరైతే వెళ్తుందో ఆ సభ్యులు చైర్పర్సన్గా ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత మీ యొక్క మళ్ళీ అందరి సంతకాలను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. నోటీస్ అనేటువంటిది మన మున్సిపల్ ఆర్మూరు నోటీస్ బోర్డు మీద ఇవ్వడం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సభ్యులకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఎన్నిక కాబడతారో వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓత్ కూడా చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం మీకు అందరికీ కూడా తెలుసు, లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి మన 16వ తారీఖు నాడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్మెంట్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. పబ్లిక్ ఆఫీస్ కాబట్టి, గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మున్సిపాలిటీ ఇక్కడ కూడా మీకు మాకు అందరికి కూడా మోడల్ కోడ్ వర్తిస్తుంది. దయచేసి సభ్యులందరూ కూడా అది గమనించి, ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రొసెషన్స్ కానీ ర్యాలీలు కానీ అట్లాంటివి కూడా ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా చేయడానికి ఉండదు. దయచేసి అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతున్నాను. ఇప్పుడు ఫర్దర్గా రిక్వైర్డ్ కోరం ఉంది కాబట్టి మనం ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఆర్మూరుకు సంబంధించినటువంటి ఎన్నిక కోసం పోటీలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే గౌరవ సభ్యులు ఉంటారో వారిని గౌరవ సభ్యుల నుంచి ఎవరైనా ఒకరిని ప్రతిపాదించినప్పుడు వాళ్ళ యొక్క పేరు, వార్డు నెంబరు చెప్పాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా తను ప్రతిపాదించినటువంటి గౌరవ సభ్యుల్ని, చైర్పర్సన్ కోసం ప్రతిపాదించినటువంటి గౌరవ సభ్యుల్ని ఎవరైతే బలపరుస్తారో వాళ్ళ యొక్క పేరు, వార్డు నెంబర్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూరు పురపాలక సంఘ చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు ఏ వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ వీడింది. ఆర్మూరు మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా వన్నెల్ దేవి, లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆర్మూరు మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా ఎన్నికైన వన్నెల్ దేవి, లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిలు శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి లావణ్య సంగీత పోటీ పడ్డారని, చివరికి లావణ్యకు మున్సిపల్
చైర్పర్సన్ పదవి వరించిందన్నారు. గతంలో జరిగిన ఇబ్బందులు ఇక ముందు జరగకుండా చూస్తామని అన్నారు. సంవత్సర కాలం పదవి ఉన్నందున ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్మూర్ నూతన చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేశామని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఇక నుండి ఆర్మూర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నూతన చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహకారంతో తనకి పదవి వచ్చిందని, సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ ఎన్నిక జరగాల్సిందే, మేము ఒకే మాట మీద ఉంటామని చెప్పి గత 2 నెలలుగా ఎన్ని జరిగినా మొక్కవోని దీక్షతో ఈరోజు ఎన్నికకు సహకరించినటువంటి ముఖ్యంగా 21 మందికి, ఆ తర్వాత ఈరోజు మిగతా కౌన్సిల్ కూడా పార్టీకి సహకరించేందుకు వారికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చివరి దాకా అటు కాంగ్రెస్ సంగీత కానీ ఇటు వన్నెలదేవి లావణ్య కానీ చివరి వరకు మాలో ఎవరైనా సరైన ఉద్దేశంతో ఈ ఎన్నిక కొరకు గత 2 నెలలుగా నిరంతరం శ్రమించారు. ఆ శ్రమ చివరికి టాసు ద్వారా సోదరి వన్నెలదేవి లావణ్యకు టాసు వరించడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ సంగీతకు కూడా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఈ ఆర్మూర్ టౌన్లో జరగకుండా సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా వాటన్నిటిని అధిగమించి వీరికి ఉన్నటువంటి సంవత్సరం కాలాన్ని పూర్తిగా ఆర్మూరు పట్టణ ప్రజల కోసం కేటాయించి సోదరుడు వినయ్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తారు. సోదరుమణి లావణ్య గారి ఆధ్వర్యంలో వినయ్ రెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని గతానికి భిన్నంగా గతంలో ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి అరాజకాలన్నింటినీ అధిగమించి ఇది ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మీకు మాటిస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరొక్కసారి సోదరమణి లావణ్యకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ చైర్మన్ గిరిలో ఈ మున్సిపాలిటీ ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం. మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది. ఇందూరు జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 36 మంది కౌన్సిలర్లలో 30 మంది ఒకే తాటి మీద కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వన్నెలదేవి లావణ్యని గెలిపేయడం జరిగింది. గత 2 నెలలుగా ఎన్నో రకాలుగా జరగడం, దాని తర్వాత ప్రభుత్వం డేట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 21 మంది ఒకే తాటి మీద ఉండి మేమున్నాము, తప్పకుండా గతంలో అభివృద్ధి జరగలేదు కనుక మా హయాంలో అభివృద్ధి చేసుకుంటామని ఏకకంఠం మీద ఉండడం జరిగింది. మిగతా 9 మంది కౌన్సిలర్లు కూడా మాతో పాటు కలిసి వచ్చి 30 మంది ఒకే అభిప్రాయంతో ఈరోజు లావణ్య గారిని గెలిపేయడం జరిగింది. గతంలో ఆర్మూర్ ప్రజలు, ఆర్మూర్ మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా నష్టపోయి ఉంది. వీళ్ళ జైనింగ్ అప్పుడే మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రితో మాట్లాడి 4 కోట్ల నిధులు ఏదైతే పాత జీపీ బిల్డింగ్ ఉందో ఇది కానీ లేకపోతే ఇంకొక ప్రదేశం చూసుకొని మంచి అధునాతమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందామని కూడా చెప్పుకోవడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ఇప్పటికే 4 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఆర్మూర్ ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక లావణ్య గారి ఆధ్వర్యంలో మా అందరి కౌన్సిలర్లతో కలుపుకొని ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి వార్డ్ని అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే గత సమస్యలు ఏమవుతున్నాయో అన్నిటి మీద కూడా మంచి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్గా నా ఎన్నికకు సహకరించిన గౌరవ మా తోటి కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వినయ్ రెడ్డి అన్న గారు, సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు మరియు పెద్ద వాలుగొట్టు గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి పర్యటించారు. గత శనివారం కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుందని, ఎవరూ అధైర్యపడవద్దని రైతులకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించాలని ఆదేశించాలని, త్వరలోనే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారని రైతులకు అభయమిచ్చారు. ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం త్వరలో ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు. వీరి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తైరబీన్ ఆమ్దాన్, ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ సెల్ అధ్యక్షుడు నరసింహరావు, బకారం సంతోష్, ప్రవీణ్ రెడ్డి, సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరే చెప్తా అర్థం చెప్తారు అక్కడ దాకా నడిపిద్దాం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నాడు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ చేసే కాలం చేస్తుంది. సో ఈ ప్రాంతాలు ఈ 4 ఎకరాల కంటే 40,000 రూపాయలు చొప్పున ఈ ప్రాంతం సర్వే వస్తుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం సరి చేసే పని. ఇంకా 2 లక్షల పొరపాటు జరిగింది ఇవన్నీ కూడా ఇది ఒకటి 4 ఎకరాలు రాసుకున్నారా? సిరికొండ మండలం కొండూరు గ్రామాలు ఉంటాం. ఇక్కడికి లాస్ట్ పోయింది ఈ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మధ్య ఇక్కడ రావడం జరిగింది. గడిచిన ఏదైతే వడగండ్ల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మక్క పంట, అట్లాగే అరటి కావచ్చు, తోటలు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నేలమట్టమైన ధ్వంసమైనవి. రైతాంగానికి ఒకటి తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈ రోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి కూడా సర్వే చేసుకోవడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతో రైతు వారీగా సర్వే నెంబర్ వైజ్ ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం నిర్ణయం ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగేది. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగేది. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం వాటన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానాకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడైతే ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50 లక్షల ఎకరాలకు సంబంధించినప్పుడు ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కాలు సంబంధించిన ఇంకా కొన్ని మిగిలినాయి. అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది.
ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణాలపైన బడ్జెట్ వివరాలను సొసైటీ సీఈఓ రతన్ జనరల్ బాడీకి లెక్కలు వివరించారు. సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు సకాలంలో రైతు బంధు వచ్చేదని, నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు విడుదల చేయాలని, 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మల్లారెడ్డి, నామల గంగారం, రామురెడ్డి, తాళ రాజేందర్, లోకని గంగామణి, సుధాకర్ నాయక్, చందర్ నాయక్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జమ చేసేం లేవు, చెల్లించిన 30,48,380 రూపాయలు. ఇందల్వాయి స్టేషన్ బిల్డింగ్ 10,56,40,40 రూపాయలు జమ చేసినవి, 3 లక్షలు చెల్లించిన బ్యాంకుకి. ఇందల్వాయి తాండా గోదాం 1,40,40 రూపాయలు చెల్లించినవి. ప్రభుత్వ రుణమాఫీ అది సీసీ పోయాలా ఏది మైషావకాడికి ఆడికి వెళ్ళి షెడ్డు, లేబర్ కోసం షెడ్డు, మన సంచులు దడవకుండా బాడదని షెడ్డు, దానికి లాకేసుకొని అందుకెళ్ళి సంచి ఇప్పుడు ముట్టాడు. ఇప్పుడు సంచులు పోతున్నాయి, సంచులకు గిని లక్షల రూపాయల బాకీ ఇచ్చినామని అంటున్నాం కదా. అలా వెంటనే అమాలి వారికి చెప్పుండి, ఏ సంచి పోయినా నీ మీదే బాధ్యత అని చెప్పుర్రి, ప్రజల మీద కాదు, అమాలి వారికి చెప్పుర్రి బాధ్యత. చెప్పుదామే అదే మాట్లాడినాము. ఆ రైతులు అమ్మిన ధాన్యానికి అని చెప్తే ఆ గ్రామానికి సుగా చాలా బాగుంటుందని మేము సుగా కోరుకుంటున్నాం. ఇందల్వాయిలో ఎంత అమ్మింది, మన ఇందల్వాయి తరపు నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు మనకు లాభం వచ్చింది. తినబాగ్పేట నుంచి, చంద్రాలపల్లి నుంచి, రూపుల నాయక్ తండ నుంచి మొత్తానికి మనకు 39 లక్షల విధంగా అంటే ఎక్కడికి వెళ్ళి లాభం వచ్చింది సుగా. గ్రామాలు కానీ దానికి సహకరిస్తారని మనం ఏం సుగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇంకొక విషయము, మీరు గిల్ల 6 లక్షల చిల్లర ఉన్నది చూడు, 6,49,000 ఎరువుల అమ్మకాల గురించి కాదు, ఇంకోటి రైతులు. ఈరోజు ఇందల్వాయి సహకార సంఘ పరిధిలో 100వ మహాజన సభ జరపడం జరిగింది. ఈ సభకు మా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, సంఘ పరిధిలో గల రైతులందరూ హాజరై సభను విజయవంతం చేసినాము. ఈ సభలో ముఖ్యంగా 3-4 తీర్మానాలు చేసినాము. ఒకటి ఏంటంటే, ప్రతి సంవత్సరం లాగానే గత ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు చేపట్టిందో అలాగే కొనుగోలు కేంద్రాలు చేపట్టే రైతులకు ఏ విధమైనటువంటి అవస్థ లేకుండా వడ్లు కొనుగోలు చేయాలా. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఎలక్షన్లో ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో 2 లక్షల రుణమాఫీ ఇమీడియట్గా రైతులకు ప్రకటిస్తే రైతులు లాభపడతారు. మరి ఇంకోటి 3 ఎకరాల లోపున్న రైతులకే రైతు బంధు వచ్చింది. దగ్గర మన గత ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతి సంక్రాంతి కంటే ముందే మన కేసీఆర్ గారు, మాజీ సీఎం గారు రైతు బంధు ఇస్తుండే. ఇప్పుడు దగ్గర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తుంది, 120 రోజులలో కూడా ఇప్పటికీ రైతు బంధు రాలేదు. ఇమీడియట్గా రైతు బంధు ఒకటి, రైతు రుణమాఫీ ఒకటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారో అది 100% దాన్ని ఆచరణలోకి తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే సంఘ పరిధిలో గల రైతులందరూ ఎప్పటికప్పుడు క్రాప్ లోన్ రెన్యువల్, అలాగే ఎల్టీ లోన్స్ కూడా సకాలంలో కట్టి సంఘ అభివృద్ధికి తోడ్పడగలని నా యొక్క మనవి. జై తెలంగాణ. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ డైరెక్టర్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ సొసైటీ చైర్మన్, సీఈఓలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ డైరెక్టర్లు మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ సొసైటీ చైర్మన్ పెంట భోజరెడ్డి, సెక్రటరీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎండి గౌస్, మోయినుద్దీన్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నాసిరకమైన ఎరువులు అందించి రైతులను మోసం చేశారని, ఎరువుల అమ్మకంలో సుమారు 9 లక్షల వరకు అవినీతి జరిగిందని అన్నారు. ఇటీవల చైర్మన్ తీరుపై తాము అవిశ్వాసం పెడితే డీసీఓ సైతం ఏకపక్షంగా వివరించి అవిశ్వాసాన్ని కొట్టివేశారని వారు డీసీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే స్పందించి అవినీతికి పాల్పడ్డ వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నాసిరకంగా అమ్ముతూ వచ్చింది. అటువంటి డబ్బులు సంఘ పరిధిలో
జమ చేయడం జరగలేదు డబ్బులు. ఆ డబ్బులు ఏదైతే 6,70,000 డబ్బులకు 14 లక్షల డబ్బులు జమ అయినట్టు రికార్డుగా చూపించడం జరిగింది. ఆ రికార్డులో ఈ 14 లక్షల రూపాయలు అమ్మిన ఎరువులు మరియు ఈ డబ్బులు జమ చేసిన నిలదీయక కేవలం 6,75,000 రూపాయలు మా అనధికారికంగా లెక్కలు చూపించినారు. ఇటువంటి విషయం అసలు నాసిరకం ఎరువులు తెచ్చి మీరిద్దరు కుమ్మక్క CEO మరియు అధ్యక్షులు కుమ్మక్కై ఈ రైతులను మభ్యపెట్టి నాసిరకం ఎరువులు తేవడం వల్ల పంటలు క్రికెట్ కానీ పొటాటో కానీ చేపు కానీ రైతులు అపారంగా నష్టపోవడం జరిగింది. పంటలు కూడా సరిగా రాలేదు. దీనికి డైరెక్టర్లు చేపూరు వారు, క్రికెట్ వారు, పొటాటో వారు ఖచ్చితంగా అలాంటి నాసిరకం ఎరువులు తీసుకురావద్దు, తీసుకొస్తే మాకు ఇబ్బంది రైతులందరూ నిలదీస్తున్నారు అని నిలదీస్తే సరైనటువంటి రీతిలో స్పందించలేదు. పైగా మాపై విరుచుకుపడి దోసుపడి అసభ్యకరమైన మాటలు సోదరులను అసభ్యకరంగా మాట్లాడితే మేము ఊరుకోకుండా మీపై పై అధికారులకు నివేదిస్తామని తెలియజేయడం జరిగింది. ఇటువంటి సొసైటీలో గౌరవ అధ్యక్షులు సరైనటువంటి రైతులకు న్యాయం చేయకపోవడం వల్ల అవిశ్వాసం గతంలో పెట్టినాం. దానికి కూడా మేము ఒక సభ్యుడు గౌరవ కీర్తిశేషులు సంజీవ్ సభ్యుడు చనిపోయిన విషయం నిజామాబాద్ DCO గారికి తెలియజేసినాం. ఇటు గౌస్ కూడా CEO గారు కూడా తెలియజేసినాం. అది ఆ సభ్యులను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల మేము 8 మంది సభ్యులము మెజార్టీ ఉన్నా కానీ మమ్మల్ని మెజార్టీగా తీసుకోకుండా ఏకపక్షంగా DCO గారు నిర్ణయం తీసుకున్నారు. అది చట్టంలో కూడా ఎక్కడ కూడా లేదు. 9 మంది ఎప్పుడు ఉంటారు? 13 మంది సభ్యులు ఉన్నప్పుడు 9 మంది వర్తిస్తారు. మాకు 8 మంది సభ్యులు ఉన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న DCO గారు తప్పు అని కూడా మేము తెలియజేసి మాట్లాడు. ఇప్పుడు కూడా DCO వైఖరి నిరసిస్తూ పెంట భోజరెడ్డి అధ్యక్షుడు వైఖరి నిరసిస్తూ తగు చట్టపరమైన చర్య తీసుకోవాలని CEOను వెంటనే సస్పెండ్ చేయాలని క్రికెట్ పాలకవర్గం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గురించి పూర్తిగా విచారణ చేసి కలెక్టర్ గారు ఈ పై అధికారులను పెంట భోజరెడ్డిని సస్పెండ్ చేసి CEO గారిని కూడా సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. 2022 అగ్రిమెంట్ నుంచి నాసిరకం ఎరువులు 16,25,000 రూపాయల నాసిరకం ఎరువులు తేవడం జరిగింది. అవి అమ్మితే మనకు కమిషన్ ద్వారా 18 లక్షలు రావడం జరుగుతుంది. దానికి మా పెర్కిట్ సొసైటీ 9,21,000 రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది. అది కూడా మనకు తెలియదు. వాళ్ళు చెప్పడం మా CEO గారే చెప్పారు, 4,80,000 రూపాయలు ఉన్నాయి, ఇవి ఆయన చైర్మన్ చనిపోయాడు, ఇవి తీసుకోవడం లేదు, అందుకే వాపస్ వచ్చినాయని. మరి ఇప్పటిదాకా మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు? ఇది మరి మాకు తెలియదు అని అంటే అది మేము ఎప్పుడో చెప్పినామని చెప్పేసి బుగాయించడం జరిగింది. మేము దాని ద్వారా అన్ని ఆధారాలు తీసుకొని ఈ అగ్రిమెంట్ దాని ద్వారా ఎంత ఎరువులు వచ్చినాయి, మనకు కట్టిన అమౌంట్ ఎంత, అవన్నీ తీసుకొని వీఆర్పై DCO గారికి ఫిర్యాదు చేయాలని, అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని మేమందరము నిర్ణయించుకున్నాం సభ్యులందరము. దీనిపైన కలెక్టర్ గారు కానీ DCO గారు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. PACS క్రికెట్ పాలవర్గ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే పత్రికా విలేకరులకు మా కృతజ్ఞతలు. ఈరోజు చర్చించుకున్న విషయం ఏంటంటే, మేము పాలవర్గ సభ్యులందరం కలిసి మా ప్రెసిడెంట్ అయినటువంటి పెంట భోజిరెడ్డి మీద అవిశ్వాసం పెట్టినాము. DCO గారికి అవిశ్వాసం నోటీసులు ఇచ్చినాము. DCO గారు ఏం చేసిందంటే మా 12 మందికి అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. మేము పెట్టిన అవిశ్వాసానికి చనిపోయిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మేము DCO గారికి తెలియజేసినాం, అలాగే గౌస్ గారికి CEO గారికి కూడా తెలియజేసినాం. దీంట్లో ఒక విషయం ఏంటంటే, ఈ 12 మంది సభ్యులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, చనిపోయిన వ్యక్తికి కూడా పరిగణలోకి వస్తాడు, వాళ్ళని కూడా మేము తీసుకుంటాము అని DCO గారు మాకు మెన్షన్ చేసింది.
ఈ విషయం మాకు సిఓ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పలేదు. వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళిద్దరు కుమ్మక్కై ఈ విషయం మాకు తెలియజేయలేదు. దాని ద్వారా మేము 8 మంది సభ్యులం ఉన్నాము అవిశ్వాసానికి, మెజారిటీ ఉన్నాం, 12 మంది సభ్యులకు మెజారిటీ ఉన్నాం. అయినా కూడా మా అవిశ్వాసం చెల్లదని డీసీఓ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా అవిశ్వాసాన్ని వీగిపోయేటట్టు చేశారు. కావున దీని గురించి కూడా డీసీఓ గారు పరిగణలోకి తీసుకొని మేము పెట్టినటువంటి అవిశ్వాసం ఎందుకు కోసం పెట్టినామో, అవినీతి గురించి పెట్టినాము, దానిపైన చర్యలు తీసుకొని అలాగే మేము పెట్టినటువంటి అవిశ్వాసాన్ని మళ్ళీ పునఃపరిశీలించి దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అవిశ్వాసాన్ని మాకు నెగేటట్టు తీర్పునివ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము మెజారిటీ సభ్యులు ఉన్నాం కాబట్టి ఆ మెజారిటీ అనేది మాకు పనికొస్తుంది కాబట్టి మేమున్న 8 మంది సభ్యులు మెజారిటీ తీసుకొని మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు డీసీఓ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేసి అలాగే ఈ సొసైటీని కూడా సరిచేయాలని కోరుచున్నాం. ఏరుగట్ల మండలం తొడితి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు పలు సూచనలు అందించారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలతో పోషకాహారంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, శైలజ, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. జాకెట్ పెట్ట కాదు రేపు సరే మట్టి షేపు తిరిగింది ఎక్కరాలన్నట్టు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు ఎదుర్కొని నిర్వహించి పుణ్యవచనం, పవిత్ర గంగా జలాలను రాగి బిందెలలో మహిళలు ఊరేగింపుగా తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు రఘురామాచార్యులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మాడవేడి శివ, మాడవేడి సుమన్, బాలచందర్, నడిపి బాలకుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
నమోస్తు సావధాన సులక్ష్మీ సావధాన లక్ష్మీ నారసింహ సావధాన. జీలకర్ర బెల్లం ఉందా? ముత్యాల నీరాజనము తోపైన నీరాజనము భక్తి చెంపైన నీరాజనము అరిది జగనంబునకు అతివన జనాభినికి రచనావర్ణ నీరాజనము ముత్యాల నీరాజనము భక్తి పగడాల నీరాజనము పగటు శ్రీ వెంకటేశపు పట్ట పురాణియై నిగడు సతిక సర్వే ఫలావ్యాప్తిరస్తు. పెళ్లి చేసే సమయంలో అబ్బాయి అమ్మాయి ఒకరి తల మీద ఒకరు, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ జీలకర్ర బెల్లము తలపైన పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే జీలకర్ర బెల్లంలో మనిషిని ఆకలి జారి శోభాని 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 శోభాని. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సామూహిక శ్రీమంతాలు, అన్నప్రసన్న నిర్వహించారు. రక్తహీనత గురించి, లోప పోషణ గురించి, తల్లిపాలు ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణ, డిప్యూటీ ఎంఆర్ఓ సరిత, మెడికల్ ఆఫీసర్ శరత్ చంద్ర, ఐసిడిఎస్ నీరజ, గంగా హంస, హెల్త్ సూపర్వైజర్ వనమాల, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. 2015-16 సంవత్సరం తర్వాత 2018లో ఈ పోషణ పక్షం వచ్చింది, పోషణ అభియాన్ వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాము. ప్రస్తుతం తర్వాత 2015-16 తర్వాత 2019-20లో కూడా ఒక సర్వే జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేది జరుగుతుంది. మరి ఈ తర్వాత మనం ఇన్ని అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాం కదా, ఏమన్నా మనము రక్తహీనత తగ్గించగలిగామా? ఈ లోపలతో పుట్టేటువంటి పిల్లల యొక్క శాతాన్ని తగ్గించగలిగామంటే లేదు, ఇంకా పెంచుతున్నాం. ఎందుకంటే మనం వింటున్నాము కానీ దాన్ని ఆచరణలో చూపిస్తలేము. ఇక్కడ వింటున్నాం, ఇక్కడే మర్చిపోతున్నాం. మన ప్రవర్తనలో మార్పు అనేది రావడం లేదు. ముఖ్యంగా ఒక గర్భిణీ స్త్రీ కానీ ఒక ఆడపిల్ల రక్తహీనతతో బాధపడితే ఏం జరుగుతుంది భవిష్యత్తులో? అంటే ఒక ఆడపిల్ల రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే తాను గర్భం ధరించినప్పుడు ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాగే గర్భంలో ఉన్న శిశువు కూడా సరైనటువంటి పోషకాలు అందక ఎదుగుదల అనేది సరిగా ఉండదు. పుట్టే శిశువు కూడా తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక సార్ మనకు చెప్పారు, ఏఎన్సీ చెకప్స్ గురించి చెప్పారు. ఎంతమంది ఏఎన్సీ చెకప్స్ చేయించుకుంటున్నారు? చాలా తక్కువ. గర్భిణీగా ఉన్న సమయంలో కనీసం 4 సార్లు మన ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఏఎన్సీ చెకప్స్ చేసుకోవాలి, కానీ చాలామంది చేసుకోవడం లేదు. మీరు అంగన్వాడీ సెంటర్లకు వెళ్తే, మన ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి చెకప్స్ చేయించుకుంటే మన కండిషన్, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మనం ఇంకా మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలి, మనం తినే ఆహారం ద్వారా మనకి పోషకాలు అందుతున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. లక్ష్మి భోజనం చేయడానికి వస్తున్నారా? సరే, మనం ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం. ఇద్దరు కళల గురించి ఏమైందంటే, ఒక ఇద్దరు గర్భిణీ స్త్రీలు
ప్రతిరోజు ఒక తల్లి మా అంగన్వాడీ సెంటర్కి ప్రతిరోజు వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీ అని తెలవగానే అంగన్వాడీ సెంటర్లో నమోదు చేస్తుంది. ఇంకొక తల్లి ఏం చేసింది, వాళ్ళంతా మేమని చెప్పింది అంటే నువ్వు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళొద్దు, నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి, నేను తీసుకొచ్చింది నీకు ఇస్తాను తినాలని చెప్పింది. సరే ఇంకొక తల్లి ఏం చేసింది, ఆమె ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చింది, మన అంగన్వాడీ సెంటర్లో ఆరోగ్యలక్ష్మి భోజనం చేసింది. అలాగే అంగన్వాడీ టీచర్ ఇచ్చిన సలహాలు, ఆశా వర్కర్లు ఇచ్చిన సలహాలు పాటించింది. ఆమె ఏమైతుందంటే మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇంకొక తల్లి ఏం చేస్తుంది, ఇంటి దగ్గర అత్త పోలిస్తలేదు, సరిగ్గా భోజనం చేస్తలేదు, ఏమైపోయింది ఆమె గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండలేదు. ఇవి ఏం చేస్తున్నది, మన దగ్గరకు వచ్చింది, ఇవి చేస్తాం కదా సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసనం, అలా చేయడం వలన ఆ కుటుంబ సభ్యులను పిలిపించి ఆ గర్భిణీ స్త్రీ ఆరోగ్య విషయాలు కానీ సలహాలు కానీ పరంగా మా డిపార్ట్మెంట్ పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె అలాగే పాటించి 9 నెలలు నిండినారు. ఇద్దరు కలిసి డెలివరీకి సిద్ధమైంది. అప్పుడు ఏం చేసింది, ఆశా వర్కర్ మా టీచరు గృహ సందర్శన బుక్ తీసుకుని దగ్గరకు వస్తారు కదా, గృహ సందర్శన చేయాలని, అలాగే ఆ తల్లిల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకొక తల్లి ఉంది కదా, వాళ్ళ అత్త ఏమన్నదంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు, మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాము అని. సరే దాని ద్వారా మనకి సరైన మోతాదులో పోషకాలు అందకపోతే బిడ్డ ఎదుగుదల లోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పుట్టిన తర్వాత వెంటనే పిల్లలని తక్కువ కొరత పుట్టడం లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ అంటారు. ఆ డెలివరీ అంత పుట్టినట్టయితే వెంటనే వాళ్ళని మనకు ఇంక్యుబేటర్ జరుగుతుంది. అలాంటప్పుడు పిల్లలు మరియు తల్లికి దూరం ఏర్పడి పిల్లలకి పుట్టిన వెంటనే అందాల్సిన ముఖపాలం తగ్గిపోవడము, సరైన పోషకాలను తల్లిపాలను అందించుకోవడం, అలాగే ఎదుగుదల కూడా వస్తుంది. సో కంపల్సరీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ముందుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా బలవంతంగా తయారవ్వాలి. దానికి తీసుకోవాల్సిన పాటించాల్సిన చర్యలు ఏంటంటే ఖచ్చితంగా మెడికల్ చెకప్కి రావడం, ప్రతి ఆరోగ్యం వస్తాయి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ యొక్క ఆరోగ్య పరిస్థితులను చెక్ చేసుకోవడము, బరువు తక్కువైతే పెంచుకోవడానికి సరైన పోషకాలు ఆహారం తీసుకోవడము, అలాగే రక్తహీనతతో బాధపడుతుంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ లాంటి టాబ్లెట్స్ ఉంటాయి. సో వెంటనే మన ప్రభుత్వం వచ్చి ఆ టాబ్లెట్స్ని వాడుకోవడానికి చేసుకుంటా ఉంటే మీరు బరువు పెరగడంతో పాటు మీ యొక్క రక్తహీనతని కూడా తొలగించే వాళ్ళు అవుతారు. దాంతో మీరు ఆరోగ్యవంతమైన బిడ్డ కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే డెలివరీ అయ్యేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతమైన పిల్లలకి జన్మించే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన వెంటనే పిల్లలకి తక్కువ బరువుతో పుట్టడం జరిగితే వాళ్ళకి ఇంక్యుబేటర్లో పెట్టడం జరిగింది. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రిజిస్టర్ యాదగిరికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ పనులపై విచారణ కమిటీ వేయాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ కు గత 2 రోజుల కిందటే పగులు ఏర్పడ్డాయని, పనులు నాణ్యత ప్రమాణాలతో జరగడం లేదని, నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు జరిగిన పనులపై విద్యార్థులు, ప్రొఫెసర్లు మరియు ఇంజనీర్లతో కలిపి కమిటీ వేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా బిల్డింగ్ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు రవీందర్, దేవిక, అక్షయ్, ఆకాష్, రాకేష్, లహరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన పనులపైన విద్యార్థులతోని అదేవిధంగా ప్రొఫెసర్స్, ఇంజనీర్లతోని ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మేము పీడీఎస్గా కోరుతున్నాం. ఎందుకంటే గతంలోనే అక్కడ పగుళ్ళు ఏర్పడ్డాయి, అదేవిధంగా ఆ పనులపైన మాకు కొద్దిగా అనుమానంగా ఉన్నది. కాబట్టి వెంటనే ఒక విచారణ కమిటీ వేయాలి. వచ్చే విద్యా సంవత్సరం వరకు బిల్డింగ్ మొత్తం కూడా పూర్తి చేసి విద్యార్థులకు అందియాలని పీడీఎస్గా రిజిస్టర్ గారిని ఈరోజు కోరడం జరిగింది.